దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. నిన్నటి దినము నేను ఆలోచిస్తూ ఉంటే సంవత్సరాలు ఎలా వెళ్తున్నాయి? నది ప్రవాహం వల్లే పరిగెత్తుతున్నాయి, ఆగడం లేదు. హల్లెలూయా. కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది. ఎన్ని అభ్యంతరాలు ఏమున్నా కూడా వాటన్నిటిలో నుండి ప్రభువు మనల్ని కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మళ్ళీ ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు నిత్య ఆనందములు ఉన్నాయని. ఎక్కడ ఉన్నాయండి? ఆయన సన్నిధిలో ఉన్నాయి. హల్లెలూయా. నేను ఈరోజు చర్చికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభుతో ఇట్లా మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు తన ఆత్మచేత నింపబడిన వారిని, తన ఆత్మను ఉంచిన వారిని ప్రభు ఏం చేస్తాడంటే త్వరపెట్టి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధికి నడిపిస్తాడు. హల్లెలూయా. నాట్ బై అవర్ ఇంటెన్షన్, మన ఇంటెన్షన్ కాదు, మన ఆలోచనలు కాదు, కానీ ప్రభువు తాను ప్రేరేపిస్తాడు మనల్ని. హల్లెలూయా. మన హృదయంలో ఒక ఆశ, ఒక ఆకలి కలుగుతుంది. ఏంటది? మన ఆత్మకు కలిగేటువంటి ఆకలి. ఆకలితో మనం ఏం చేస్తామంటే సమూహముగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మస్వరూపులుగా మనము ఏకంగా కూడి ఆరాధిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇది కావాలి. ఏంటి? ఇది కావాలి. ఏంటంటే ఆత్మరూపకంగా ఆత్మస్వరూపి అయిన దేవుని మనం స్తుతించి గణపరిచి మహిమపరచాలి. ఇది ఎల్లకాలం ఉంటుంది. శరీరం గతించిపోవచ్చు, కానీ మన ఆత్మ నిరంతరము ప్రభువు సన్నిధిలో ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మస్వరూపులైనటువంటి మిమ్మల్ని అందరినీ నడిపించిన ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం క్రిస్మస్ మాసంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ దినము మనము ఒక అంశంను గురించి ధ్యానించుదాం, నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. రక్షకుడు. హల్లెలూయా. రక్షకుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరేంటండి? రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. హల్లెలూయా. రక్షించేవాడు. అయితే ఈ రక్షించేవాడు మన కొరకు పరమును విడిచి మన మధ్యలోనికి వచ్చినాడు. హల్లెలూయా. ఈ యొక్క రక్షణ మనకు రక్షకుడు ఎన్ని రకాలైనటువంటి వాటి నుండి మనల్ని రక్షించినాడు. హల్లెలూయా. ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఒక పెద్ద డ్యాము కట్టాడు. డ్యాము కడితే ఆ డ్యాము ద్వారా అనేకమైనటువంటి నీటిని ఆ డ్యాము ద్వారా ఆపి సరి అయిన సమయంలో పంటలు పండడానికి ఆ వాటర్ని రిలీజ్ చేస్తారు. లేదంటే వాటర్ అంతా ఏమవుతుంది? సముద్రం పాలవుతుంది. ఆ నీటిని కాపాడి పంట పొలాలు పండడానికి కావలసినటువంటి సహాయం చేస్తాడు. అలాగూ పొలాలు పండడానికి, పంట రావడానికి, మనం తినడానికి, బ్రతకడానికి సహాయం చేస్తాడు. అవునా కదా? అలాగే ఒక డాక్టర్ గారు ఉన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రాణాలను రక్షించేవాడు. ఇలాగ మనం చూసుకుంటే అనేక విధాలైనటువంటి లోకంలో ఉన్నవారు ఉన్నారు. వారు స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి సంబంధించిన వారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చినాడు. దేని నుండి రక్షించడానికి అనేది మనం ఈరోజు కొన్ని విషయాలను క్లుప్తంగా మనం ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను మనము ధ్యానించుకుందాం, చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో. ఎవరికండి ఈ ఇన్ఫర్మేషన్? ఎవరికి ఇస్తున్నాడు దూత వచ్చి? ఇక్కడ ఉన్నటువంటి గొర్రె కాపరులకే కాదు, కానీ ఈ యొక్క సందేశం అనేది ప్రజలందరికీ. ఇది మనం ఇంకొకసారి ధ్యానించాలి. ఇలాగ ఒక్కొక్క విషయాన్ని ధ్యానించడానికి మనకు సమయం చాలదు, కానీ ఈ యొక్క దేవుని యొక్క దర్శనం నాకు ఆశ్చర్యం కలిగించేది. నేను ముందుకు వెళ్ళాలి, కానీ నాకెందుకు దేవుడు ప్రేరేపిస్తుంటే మీతో చెప్తున్నాను.
ప్రభువు యొక్క రక్షకుని యొక్క లోక రక్షకుని యొక్క సందేశం ముందుగా ఎవరికి వస్తుంది? ప్రజలందరికీ కాదు, గొర్రెల కాపర్లకు వస్తుంది. హల్లెలూయా. గొర్రెల కాపర్లు ఊరు అవతల ఉంటారు. అరణ్యములో గొర్రెలను మేపుతూ లోకానికి సంబంధము లేకుండా వారు జీవిస్తూ ఉంటారు. వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఊర్లలో జరిగేటి ఎక్కడ ఉంటుంది వారికి తెలియదు. కానీ అలాంటి వారికి దూత ప్రత్యక్షమై లోకరక్షకుని యొక్క సందేశాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ సందేశము తిరస్కరింపబడిన వారికి, వెలివేయబడిన వారికి, ఊరికి అవతల ఉన్న వారికి, ప్రజలతో సంబంధం లేని వారికి ప్రభు యొక్క సందేశాన్ని ఆ యొక్క గొర్రెల కాపరులకు ఇస్తున్నాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే గొర్రెల కాపరికి ఏ సందేశం తెలియజేస్తున్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ మహాసంతోషకరమైన సువార్త ముందుగా ఎవరికి ప్రకటింపబడ్డది? గొర్రె కాపరులకు. హల్లెలూయా. మనం అనుకుంటాము మనము తిరస్కరింపబడిన వారము, వెలివేయబడిన వారము, మనకు ఎవరు లేరు, ఎవరు నా మాట వినడం లేదు, లేకపోతే మాట పట్టించుకోవడం లేదు, నేను తిరస్కరింపబడ్డాను, ఐఎమ్ ఎలోన్, నేను ఆర్ఫను అని చెప్పేసి ఇలా కృంగిపోతూ ఉంటారు. కృంగిపోయి అందరికి దూరంగా ఉన్న వారి దగ్గరికే దేవుని యొక్క సమాచారం వస్తుంది. హల్లెలూయా. వెన్ వి రిజెక్టెడ్ బై ద పీపుల్, ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే ఇరుగు పొరుగు, జాబ్లో కానీ వ్యాపారంలో కానీ అన్నిట్లలో ఎప్పుడైతే మనం రిజెక్ట్ చేయబడతామో, దూరము చేయబడతామో, అప్పుడే దేవుడు దగ్గరికి వస్తాడు. దేవుడు దగ్గరికి వచ్చి మనకు ఒక ఏము సందేశం ఇస్తాడు? దేవుని యొక్క సందేశం ఎప్పుడు ఏముంటుందండి? దేవుడు ఎప్పుడు మాట్లాడినా మీరు ఒకటే జ్ఞాపకం చేసుకోండి, కలవర పెట్టేది కాదు. ఇక్కడికి వచ్చి ఏమంటుండే? ముందుగా దూత వచ్చి భయపడకుడి. ఫస్ట్ మాట ఏంటి? నువ్వు భయపడ్డావు అంటే నువ్వు దేని చేత భయపెట్టింపబడ్డావో అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. అది ఎవరన్నా మాట్లాడని, ఎవరు మాట్లాడినా నీకు భయమును కలిగించేది అది దేవుని యొద్ద నుండి వచ్చేది కాదు. దేవుని దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే భయపడే వారిని భయపడకుండా ధైర్యపరిచేది దేవుని దగ్గర నుండి వచ్చేది. హల్లెలూయా. ఏం కాదు, భయపడకు, జడియకు, వనకకు, విస్మయం పొందకు, నువ్వు కలవరపడకు అని చెప్పేది వచ్చేది దేవుని దగ్గర నుంచి. నేను కలవరపెట్టేది, భయపెట్టేది, నేను ఉన్నకాడ ఉండనీయకుండా చేసేది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. హల్లెలూయా. దేవుడు భయపడకూడని చెప్పి ఏమంటున్నాడు? ఇదిగో ప్రజలందరికీ ఈ లోకంలో ఉన్న వారందరికీ ఒక సమాచారం ఇస్తున్నాడు, ఒక న్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడైతే దూరం ఉన్నా ఎక్కడున్నా శాటిలైట్ నుంచి వెళ్ళి సమాచారాలను అందవేస్తున్నారు. కానీ అప్పుడు ఎలాంటి అవకాశాలు లేనప్పుడు ఎవరి దగ్గరికి? గొర్రెల కాపర్ల దగ్గరికి, గొర్రెలను కాసే వారి దగ్గరికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొని దూత వచ్చి చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. మహాసంతోషకరమైన సువర్తమానం. ఇది ఎలాంటి సువార్త? సంతోషమైంది కాదు, మహాసంతోషం. హల్లెలూయా. సంతోషమునకు మించినటువంటి సువార్త ఇది. ఒక వార్త, ఒక సందేశము. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే మహాసంతోషం, నీ చెప్పనాశక్యము కానటువంటి సంతోషం. హల్లెలూయా. కొంతమంది నమ్ముతారు, ఏదైనా జోకు కానీ ఏదో తబ్బా నవ్వి 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 కళ్ళకు నీళ్ళు వస్తాయి, అయిపోతారు అలా ఆగు, అబ్బా ఎప్పుడు ఇంతగానం నవ్వలేదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఎంతసేపు ఉంటుంది ఆ నవ్వు, సంతోషం? కొద్దిసేపే. తర్వాత ఏదైనా ఫోన్ రాగానే కథం అయిపోయాను, కూలిపోతాం. హల్లెలూయా. అలాంటిది కాదు ప్రభు ఇచ్చే సంతోషము, ఎప్పుడు ఉండేది. హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ మనకు వచ్చింది, అది ఎప్పుడు ఉండేది. దేవుడు ఏదైనా ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇస్తే అది మళ్ళీ తీసుకోడండి. హల్లెలూయా. ఈవెన్ సాతానుకు కూడా దేవుడు అనేకమైనటువంటి తలాంతులు ఇచ్చినాడు.
చక్కని గాయకుడు, మంచి మ్యూజిషియను. సాతాను అపవాది లూసిఫర్గా దేవుని సన్నిధిలో పరలోకంలో ఉన్నప్పుడు ఆరాధన చేసినప్పుడు ఎంత అద్భుతమైన ఆరాధన చూసి దేవుడే విస్మయం పొంది దాన్ని అనేక విధాలుగా అభిషేకించినాడు. సాతాను అభిషేకింపబడినవాడు. హల్లెలూయా. అభిషేకింపబడిన వాడు అనేకమైనటువంటి బిరుదుల చేత, అనేకమైనటువంటి రత్న వజ్రాలు వైడూర్యాల చేత అలంకరింపబడినవాడు. అలాంటి వాడు త్రోసి వేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అది ఈ యొక్క అభిషేకము ఇవి సాతానుకు కూడా ఉంది. చాలామంది భయపడతా ఉంటారు, సాతానుకు ఇంత శక్తి ఉన్నది కదా అని మేము ఎలాగ ఎదుర్కోవడం. దానికి మించిన శక్తిని దేవుడు మనకిచ్చినాడు. నాట్ టు ఫెయిల్యూర్, ఓడిపోవడానికి కాదు, గెలవడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి మనం సాతానుకు అన్ని బిరుదులు ఉన్నాయి, అంత టాలెంట్ ఉన్నదని ఏమీ భయపడని అవసరం లేదు. హల్లెలూయా. లూకాసు వార్త 10:19లో తెలియజేస్తాడు, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రు బలమంతటి మీద, దానికి ఉన్నది బలం లేదని ప్రభు అనట్లేదు. సాతానుకి ఈ లెవెల్లో బలం ఉన్నది అనుకుందాం, దేవుడు నీకు ఈ లెవెల్లో ఇచ్చినాడు. హల్లెలూయా. నీకు నా లెవెల్తో దీన్ని త్రొక్కివేయాలి. మనము యేసుక్రీస్తుతో పాటు మనము ఆ పరలోకపు సింహాసనమందు ఆసీనుడమై ఉన్నాం. ఎక్కడండి? యేసుక్రీస్తులు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? హల్లెలూయా. ఒకసారి చూడమ్మా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4, మన అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు మనలను, క్రీస్తు యేసునందు మనలను, ఎవరిని? మనలను ఆయనతో కూడా లేపి అంటే ఆయనను సమాధి చేయబడిన తర్వాత ఆయన లేచినాడు కదా, ఆయనతో పాటు కూడా మనం లేచినాం. ఎవరు ఉన్నాం? మనం కూడా ఆయనతో కూడా ఉన్నాం. మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఇన్సైట్ లోనికి వెళ్తే యూ కెన్ ఎక్స్ప్లోర్ ద ట్రమెండస్ సీక్రెట్స్. హల్లెలూయా. వేర్ వీఆర్ సిట్టింగ్, మనం ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు? పరలోకమందు యేసుక్రీస్తునందు ఆయనతో పాటు ఎక్కడ కూర్చున్నావు? పరలోకమందు కూర్చున్నావు. పరలోకంలో యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. హల్లెలూయా. నువ్వు అక్కడ కూర్చున్నావు అంటే కిందున్నాయన్నీ నీ కాళ్ళ కింద, నీ పాదాల క్రింద దేవుడు ఇచ్చినాడు. నాట్ టు ఫియర్, దేనికి భయపడడానికి కాదు. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప కార్యం చేసి మనల్ని కూడా అక్కడ ఆ లెవెల్కి ఉంచినాడు. అది ఆపేసాను. టేక్ వన్ మోర్. అయితే ఆయనతో పాటు మనల్ని అక్కడ కూర్చుండబెట్టిన తర్వాత అప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళి రూల్ చేయాలి. భయపడడానికి కాదు. హల్లెలూయా. భయపడడానికి కాదు, భయపడని అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు మహాకృపతో 365 ప్రసంగాలు భయపడకూడని చేయడానికి మన సంఘానికి నాకు దేవుడు కృపనిచ్చినాడు. హల్లెలూయా. ప్రతి మనిషి మొట్టమొదట వారికి కలిగేది ఏంటంటే భయమే. ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా భయపడేది ఫస్ట్ భయపెట్టిస్తుంది. ఏది వచ్చినా కూడా ఆ మనిషి భయపడుతున్నాడు కాబట్టి ప్రభు చెప్పినాడు భయపడకూడదు అనే సందేశం చెప్పమని. అది 360 అంటే ప్రతిరోజు భయపడుతున్నాం మనం, ఏదో ఒక విషయంలో భయపడుతున్నాం. ప్రతి మానవుడు దేనికి భయపడకుండా చివరికి మరణానికి భయపడుతాం. మరణం మనల్ని భయపెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేనికి భయపడని అవసరం లేదు. మనం యేసుక్రీస్తుతో కూడా ఎక్కడ ఉన్నామండి? పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాం. మన స్థానం అది. హల్లెలూయా. ఇంకొక మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు. కొలస్సీ పత్రికలు చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3:2 చూడమ్మా. మనం ఎక్కడున్నాం అనేది వెరీ క్లియర్. ఒకసారి చూపించిన తర్వాత నీ వాక్యంలోనికి వెళ్తున్నా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి.
మీ జీవము, మన జీవము, జీవము లైఫ్, మన లైఫ్, మన జీవము, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఎవరు భద్రపరుస్తున్నారు మీ జీవాన్ని? ఎవడు వస్తాడు మీ ప్రాణం తీస్తాడు అని చెప్పేసి భయపడనవసరం లేదు. హల్లెలూయా. అందుకనే ప్రాణ భయముతో యేసుక్రీస్తుని సిలువ వేసేటప్పుడు శిష్యులు పారిపోయినారు. అయితే ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, మా జీవము క్రీస్తులో దాచబడి ఉన్నదన్న తర్వాత మేము పారిపో, మమ్మల్ని సిలువనే, మా ప్రభువులాగా మమ్మల్ని సిలువ వేయద్దు, మమ్మల్ని త్రిప్పి సిలువ వేయండి అని మరణమును ఎదుర్కొన్నారు, కానీ భయపడలేదు. హల్లెలూయా. ఎందుకనంటే వారి జీవము, మన జీవము ఎక్కడ భద్రపరచబడి ఉన్నది? యేసుక్రీస్తులో. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్. హల్లెలూయా. ఈ రెవల్యూషన్ మనకు అర్థమైతే ఏ భయానికి, దేనికి భయపడం, దేనికి భయపడమ్మా. హల్లెలూయా. అందుకనే పౌలు భక్తులు అంటే ఇంత పాట పాడుకున్నాం కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము. హల్లెలూయా. అవును, చావుకి ఏం భయపడం మనం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మన ప్రాణాన్ని, మన జీవాన్ని భద్రపరిచినాడు. యేసుక్రీస్తు ఏమి చేసినాడు? ఈ లోకానికి వచ్చి ఆయన రక్షకుడు అని చెప్పేసి అంటున్నారు కదా, లోక రక్షకుడు అని అంటున్నారు. ఎవరైనా మిమ్మల్ని, మీ ఇరువారు, పొరుగువారు, మీ బంధువులు, స్నేహితులు, ఎరిగిన వారు, ఎరగని వారు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏమని సమాధానం చెప్తారు? ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు మీరు ఏమని సమాధానం చెప్తారు? యేసుక్రీస్తు ఎవరు అని చెప్తే మీ డెఫినేషన్ ఎలా ఉంటుంది? హల్లెలూయా. మనం యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పగలిగినటువంటి బలమైన కారణాన్ని చెప్పగలగాలి. హల్లెలూయా. అది మనం ఈరోజు మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. వీలైతే రాసుకునేవారు రాసుకోండి, బైబిల్ చదవగలిగిన వారు చదవండి, వాక్యాన్ని తరిచి చూడండి. హల్లెలూయా. వాక్యాన్ని తరిచి చూసి మనం ముందుకు వెళ్దాం. లూకా సువార్త మళ్ళీ 2వ అధ్యాయం 10-11. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కోసం అండి? మీ కొరకు. మీ అంటే మన కొరకు పుట్టాడు. యేసుక్రీస్తు ఎవరి కోసం పుట్టినాడంటే నా కొరకు పుట్టినాడు. హల్లెలూయా. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. నా కొరకు నా ప్రభు పుట్టినాడు. ఇంకా చూడమ్మా, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దాన్ని చూడమ్మా, దావీదు పట్టణమందు నేడు ఎవరండి? రక్షకుడు. రాక్షసుడు కాదండి. హల్లెలూయా. రాక్షసుడు కాదు, రక్షకుడు. కొంతమంది పాటలు పాడేటప్పుడు ఈ రక్షకుడు అని క్రిస్మస్లో చాలా నేను విని నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే ప్రొనౌన్సేషను అంతా ఒకటే, కాకపోతే ఏంటంటే రాకు దీర్ఘం పెడితే ఏమవుతుంది? అలా కాదు. రక్షకుడు, హీజ్ ఎ సేవియర్. హల్లెలూయా. రక్షించేవాడు, భక్షించేవాడు కాదు మన ప్రభు. ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. దేని నుండి రక్షిస్తాడు? ఈ రక్షకుడు వచ్చినాడు ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైనటువంటి, మహా సంతోషకరమైన వర్తమానం తెలియజేసినాడు. దేని నుండి మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. నన్ను రక్షిస్తాడు. అసలు నేను చర్చికి రావడానికి కారణం ఏంటి చెప్పండి నాకు. హల్లెలూయా. ఏం చెప్పాలి మనము? దేని నుండి ఎవరు రక్షిస్తారు అదే మనం చూడాలి. ఇక్కడ చూడండి, పాపముల నుండి రక్షిస్తాడండి. హల్లెలూయా. ఈ యొక్క లోకములో పాపముల నుండి రక్షించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక్కసారి చూడమ్మా, రోమా పత్రిక 6:23లో ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం వలన వచ్చేది ఏంటి? పాపం వలన వచ్చేది మరణం. ఆదాము హవ్వలకు ప్రభు సెలవిచ్చినాడు, ఈ పండు తింటే, దీన్ని ముట్టుకుంటే, దీన్ని తింటే నువ్వు చస్తావు. హల్లెలూయా. చస్తావు అని చెప్పినాడు. దాన్ని చావకుండా నువ్వు దూరం ఉండాలని చెప్పినాడు. కానీ ఏం చేసినారు వారు? దాన్ని తిన్నారు. తిన్న తర్వాత ఏమొచ్చింది? మరణం వచ్చింది.
ఆజ్ఞ అతిక్రమము చేసినాడు. చెప్పినాడు ఈ యొక్క రూల్, ఒక కండిషన్, ఒక జీవో పాస్ చేసినాడు, ఇది ముట్టకూడదు, దీన్ని తినకూడదు. ట్రెస్ పాస్ అయినాడు, దానిని అతిక్రమించినాడు. అతిక్రమించి ఏమవుతుందిలే అని చెప్పేసి ముట్టినాడు. ముట్టిన తర్వాత తిన్న తర్వాత ఏమొచ్చింది? మరణం వచ్చింది. హల్లెలూయ. పాపం వలన మరణం వచ్చింది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాపం మనల్ని ఎక్కడికి దారి తీస్తుందంటే మరణానికి దారి తీస్తుంది. కాబట్టి ఆ యొక్క మరణమును మనకు కలగకుండా మనల్ని రక్షించడానికి యేసుప్రభు వచ్చినాడు. హల్లెలూయ. ఈ పాపమును తీసివేయడానికి, పాపము నుండి రక్షించడానికి, పాపమును బాగు చేయడానికి ఏదైనా మెడిసిన్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఆపరేషన్ కానీ, లేకపోతే ఇంకేదైనా సైంటిఫికల్ ఎవిడెన్స్లు కానీ, ఇంకే ఒక ఆయుర్వేదిక్ కానీ, ఇంకే హోమియో కానీ, అలోపతి కానీ, ఇంకేదైనా సొల్యూషన్ ఉందా అండి? ఓకే, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ మనం స్కాన్ చేయవచ్చు. ఎంఆర్ఐ చేస్తారు, ఎక్స్రే చేస్తారు, ఇంకా డిఏకో చేస్తారు, స్కానింగ్ చేసి మనం. కానీ మనిషి శరీరంలో, మనిషి హృదయంలో ఉన్న పాపాన్ని స్కాన్ చేసే మిషన్ ఏదైనా ఉందా? ఇస్ ఎనీ దేర్? ఎనీథింగ్? నథింగ్. ఇంతవరకు లేదు. కానీ దేవుని కనులకు మరుగైనది ఏది లేదు. హల్లెలూయ. మనకు కనబడకుండా అది దాగి ఉంటుంది. దాగి ఉండి మనల్ని ఏం చేస్తుందంటే నశింపచేస్తుంది, మరణానికి దారి తీస్తుంది. ఒకసారి చూడమ్మా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక హెబ్రీ తర్వాత ఉంటుంది. ప్రతివాడును స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొలుపబడిన వాడై శోధింపబడును. చదవండి, జాగ్రత్త వినండి. దురాశ గర్భము ధరించి ఏం కంటదంట? దురాశ. ఆశ మంచిది, ఆశ మంచిది. ఆశ లేకపోతే మనిషి జీవితమే లేదు. ఇంకో గంట బ్రతకాలని, ఇంకా 100 సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉన్నది, అది ఓకే. కానీ దురాశ అనేది ఎక్కడికి లీడ్ చేస్తుంది? దురాశ దుఃఖమునకు చేట అంటారు సామెతగా. కానీ దురాశ ఎక్కడికి తీసుకెళ్తుంది? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ఆశ అనుకుంటాం, దురాశ అనుకుంటాం, కానీ అది ఎలాగో ఒక్కొక్క స్టెప్ లీడ్ చేస్తుంది, అది డ్రాగ్ డౌన్ చేస్తుంది. మనం దురాశ ఏం చేస్తుంది? పాపమును కట్టదు. పాపం ఏం చేస్తుంది? మరణాన్ని కంట. అలాగూ మనిషిని నశింపచే ఈ పాపం నుండి రక్షించడానికే యేసుప్రభు వచ్చినాడు. హల్లెలూయ. మనిషి పాపము వలన వచ్చే జీతమైనటువంటి మరణమును తప్పించడానికే వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? ఎందుకు రక్షకుడు అంటే? దేని నుండి రక్షిస్తాడంటే నా పాపము నుండి నేను మరణానికి వెళ్లకుండా నన్ను రక్షిస్తున్నాడు. హల్లెలూయ. దిస్ ఇస్ ద డెఫినేషన్. యేసుప్రభు ఎలాగో రక్షించినాడు ఒక్కసారి చూడండి. హెబ్రీ పత్రిక చూడమ్మ, పక్కనే ఉంటుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యుండి నిర్వహించుచు, ఇక్కడ చూడండి, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. ఈ పాపములను శుద్ధీకరణం చేసే ఎలిమెంట్ లేకపోతే ఆ యొక్క ఆబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉంది? ప్రభువు దగ్గర ఉంది. అదే యేసు రక్తం. యేసు రక్తం ఏం చేస్తుంది? శుద్ధీకరణం చేస్తుంది. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. శుద్ధీకరణం అవసరమా లేదా? లోకంలో చూస్తే కోళ్ళను కోస్తున్నారు, గొర్రెలను కోస్తున్నారు, మేకలను కోస్తున్నారు, బర్రెలను కోస్తున్నారు, రెంటింగ్ వస్తున్నారు. ఇవన్నీ కోయడం ఒక ఎత్తు. మీరు ఒక మాటను నేను చాలా క్లియర్గా, ఎందుకంటే నేను ఐ కేమ్ ఫ్రమ్ ద హిందూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అవన్నీ చేసినా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. అయితే వారు కోసిన తర్వాత మొత్తం మేకనంతా దానికే ఇచ్చేస్తారండి. ఏమి ఇస్తారు చెప్పండి? రక్తమును. హల్లెలూయ. ఆ రక్తము రీకౌన్సిలింగ్ చేస్తుంది వాళ్ళని. ఆ రక్తము దాన్ని సాటిస్ఫై చేస్తుంది. హల్లెలూయ. అయితే ఇక్కడ మన పాపముల కొరకు శుద్ధీకరణం చేయడానికి యేసు ప్రభువు గొర్రె పిల్లలా వచ్చి తన రక్తము చేత మన పాపాలను శుద్ధీకరిస్తుంది. హల్లెలూయ.
మన పాపాలను శుద్ధీకరిస్తున్నాడు. ఏ పాపము లేనటువంటి ఆయన రక్తము మన పాపాలను శుద్ధీకరించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు రక్షకుడుగా వచ్చినట్టు మన పాపాలను శుద్ధీకరించండి. అందుకని 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి, చదవండి ఒక్కసారి 9వ వచనం, మన పాపములను ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్త టోటల్ ఒక్కటి కూడా వదిలిపెట్టేది లేదు. 99.999 కూడా కాదు, అన్ని 100%, 100% ఏం చేస్తున్నాడు? దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎలా పవిత్రులు చేస్తున్నాడు? 7వ వచనం చివరి భాగం చదవమ్మా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, 7వ వచనం, అయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, ఏదండి? ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి, ఆ పాపం మరణాన్ని కలిగజేస్తుంటే ఇక్కడ ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. ఇప్పుడు పాపం ఉంటే ఏమైపోతుంది? మరణానికి వెళ్ళిపోతాం. ఈ పాపాన్ని తుడిచేస్తే మరణానికి వెళ్ళాము. హల్లెలూయా. అందుకు వచ్చినాడు యేసు ప్రభు. దట్ వి నీడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. పాపం నుండి మనల్ని రక్షించడానికి, పాపం నుండి తప్పించడానికి, పాపములను శుద్ధీకరణం చేసి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చినాడు. సాతానును ఓడించడానికో లోకంలో ఉన్న వాటిని నాశనం చేయడానికి రాలేదండి. యేసు ప్రభు జస్ట్ సింగిల్ కాజ్. ఏంటది? మనిషిని పాపము నుండి విమోచించడానికి వచ్చినాడు. ఆయన విమోచకుడు కూడా. హల్లెలూయా. ఆయన రక్షించడానికి వచ్చినాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మన పాపములను రక్షించడానికి వచ్చినాడు. అందుకే మనకు రక్షకుడు కావాలి. రెండవది వచ్చేసి శాపము నుండి అండి. శాపము నుండి రక్షించేవాడు. హల్లెలూయా. శాపానికి ఎక్కడైనా మెడిసిన్ ఉందా? ఎక్కడైనా మెడిసిన్ ఉందా? ఏ రిలీజన్లో కానీ దేంట్లో కానీ ఏదైనా ఉందా? ఈ శాపము ఎలా వస్తుందంటే, పాపము చేసిన తర్వాత పాపంతో పాటు శాపం వస్తుంది. హల్లెలూయా. పాపంతో పాటు శాపం వస్తుంది. ఎలా అనేది మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఒక వ్యక్తిని గాయపరిచినాడు, లేకపోతే హత్య చేసినాడు అనుకోండి. చేసిన తర్వాత నేను చేసినాను, ఒప్పుకున్నాను అంటే అయిపోతుందా? నేను ఒప్పుకుంటున్నాను, నేనే తప్పు చేసినాను అని అంటే వారిని వదిలిపెడతారా? ఎక్కడికి తీసుకెళ్తారు? ఆ యొక్క చేసిన తప్పుకు, చేసిన పాపానికి దాని యొక్క శిక్షను అనుభవించాల్సి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఆ వ్యక్తిని నష్టపరిచినావు, గాయపరిచినావు, హత్య చేసినావు కాబట్టి దాని యొక్క ప్రతిఫలం ఏమొస్తుందంటే ఇక్కడ కోర్టులో శిక్ష వస్తుంది. నువ్వు ఇక్కడ ఒప్పుకున్నా ఎన్ని చేసినా ఇక్కడితో అయిపోతుంది. అది ఇక్కడ వరకు వస్తుంది. కోర్టు వరకు వచ్చి ఆ కోర్టు దగ్గర శిక్షతో వారు దాన్ని పరిసమాప్తి చేస్తారు. అంటే పాపం ఏం తీసుకొని వస్తుంది? శిక్షను తీసుకొని వస్తుంది. నువ్వు శిక్ష కారణము కావడానికి అది వస్తుంది. అందుకని పాపం చేయగానే పాపంతో పాటు మన పాపాలు ఒప్పుకుంటున్నాం కానీ శాపాలు అక్కడ ఉంటున్నాయి. హల్లెలూయా. వెరీ క్లియర్. దీని గురించి ఎవరు చెప్పరు. ఇది కూడా 365 ప్రసంగాలు చేయాలని నా దగ్గర స్టఫ్ ఉంది, కానీ దేవుడు నాకు సానుకూలించాలి. హల్లెలూయా. అదే మనము మోస్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతుందంటే బికాస్ ఆఫ్ కర్సెస్, శాపాలు. హల్లెలూయా. ఈ యొక్క శాపాలను మనల్ని, మన అభివృద్ధిని, మన ఎదుగుదలను అడ్డగించే ఈ శాపాలను తొలగించడానికి యేసు ప్రభు వచ్చినాడు. హల్లెలూయా. ఒక్కసారి చూడండి ఈ శాపాలు ఎలా వస్తున్నాయి. ఒక్కసారి చూడండి నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఎక్సడస్ ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఇక్కడ చూడండి, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు
నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. 3-4 తరాల నుంచి మనం ఏం చేసినా మనకు తెలియదు. మనకు తెలిసినా మన మీదకి వచ్చే ఈ యొక్క మన చుట్టూ ఉండే కాన్సిక్వెన్సెస్ అంటే మన 4 తరాల నుంచి వచ్చినాయి. వాళ్ళు ఏం చేసినారో మనకు తెలియదు, కానీ అది మనం అనుభవిస్తూ ఉంటున్నాం. అది వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పాపం తీసివేయడమే కాదు, కానీ శాపాన్ని కూడా తీసివేయడానికి వచ్చినాడు. హల్లెలూయా. ఒక్కసారి చూడండి, ఎలా యేసు ప్రభు ఈ యొక్క శాపమును తొలగించినాడు మనం చూద్దాం. దానికంటే ముందు ఇంకా మీకు రూటులోనికి మీకు అర్థం కావాలంటే ఒక్కసారి ఆదికాండం 3వ అధ్యాయం రండి దయచేసి అందరూ. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ఇక్కడ దేవుడే శపిస్తున్నాడు. 3:14 చూడమ్మా. సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇక్కడ సర్పాన్ని దేవుడు శపిస్తున్నాడు. దేవుని నోటి నుండి మొట్టమొదటిసారిగా వచ్చిన శాపం అండి. దేవుడే శపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ కడుపుతో పాకం అంటే అంతకుముందు ఏమున్నాయి? కాళ్ళు ఉన్నాయా లేవా? కాళ్ళు ఉన్నాయి. దానికి సర్పానికి కాళ్ళు ఉన్నాయి. అది చేసిన పొరపాటును బట్టి దేవుడు దాన్ని శపించినప్పుడు ఆ యొక్క కాళ్ళు పోయినాయి. కాళ్ళు పోయి ఏమవుతుంది? కడుపుతో పాకుతుంది. హల్లెలూయా. మీకు ఎంతమందికి చైనా దేశం తెలుసు? చైనా దేశం యొక్క గుర్తుంటుంది. ఏంటిది? డ్రాగన్. ఇంత పెద్ద నోరు తెరిచి నోట్ల నుంచి ఉప్పు అని చేస్తుంటే దానికి కాళ్ళు ఉంటాయి. అయితే ఆ జంతువు, డ్రాగన్ అనే జంతువు నిజముగా లేదు. హల్లెలూయా. ఇప్పటికి లేదండి, ఇప్పటికి కూడా లేదు. బట్ ఇట్ ఈజ్ ఏ ఇమేజ్ ఆఫ్ ద ఏన్షియంట్ సర్పెంట్. అది ఆది కాండంలో ఉన్నటువంటి ఈ యొక్క సర్పానికి గుర్తుగా ఉంటుంది. ఆ సర్పం చివరిగా ప్రకటన గ్రంథంలో మళ్ళీ బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళి? సముద్రంలో నుండి బయటకు వస్తుంది. అయితే ఈ యొక్క ఆ సర్పాన్ని వారు పూజిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అది లేదు, కానీ సినిమాలలో, సీరియల్స్లలో, వీటిలలో చూపిస్తున్నారు. కానీ దట్ ఇమేజ్ అది పర్ఫెక్ట్ది కాదు. అది ఏన్షియంట్ సర్పెంట్ అన్నట్టు. ఈ యొక్క సర్పం కాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నది అనేది దేవునికి మహిమ కలుగునుగాక. అది శపింపబడితే ఏమైపోయింది? కడుపుతో ప్రాకుచున్నది. అది మొట్టమొదటి శాపం. ఇంకా చూడండి, ఇంకా అనేకమైన ఉన్నాయి. 17వ వచనం చూడమ్మా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి. హల్లెలూయా. ఇది మరొకసారి చదవండి, అందరు చదువుకోండి మీరు కూడా. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇంకా చదవం. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. ఇక్కడ చూసినట్లయితే నీ నిమిత్తము నేల శపింపబడ్డది. ఇక్కడ ఇంకొక గొప్ప మిస్టరీ చెప్పబోతున్నాను. ఇక్కడ ఆదాము తినకూడదని చెప్పిన పండు తిన్నందుకు ఆదామును శపించడం లేదు. హల్లెలూయా. మరొకసారి చదవమ్మా. నీ నిమిత్తం అంటున్నాడు కానీ నిన్ను శపిస్తున్నాను అనట్లేదు. ఇక్కడ నీ నిమిత్తము నేలను శపిస్తున్నాడు. హల్లెలూయా. ఆదామును శపించడం లేదు, నేలను శపిస్తున్నాడు. నేలను శపించినప్పుడు ఆ యొక్క నేల అన్ని ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, అన్ని పనికి మాలిన చెట్లన్నీ కూడా అప్పటి వరకు కూడా నేల ఫలభరితంగా ఉన్నది. అన్ని మానవునికి తినడానికి యోగ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలను ఇచ్చినాయి. ఎప్పుడైతే శపింపబడినదో ముళ్ళు, గచ్చ పొదలు అవన్నీ పనికి రాని అన్నీ వచ్చేసినాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇలాగూ ఒక నేల శపింపబడ్డది. నేల శపింపబడినదంటే
మానవుడు శపింపబడ్డా, మనిషి శపింపబడ్డా లేదా? ఏమా? మానవుడు కూడా శపింపబడ్డాడు. మానవుడు ఎక్కడి నుండి తీయబడ్డాడు? నేల మంటితో. నేల మంటిని శపించినప్పుడు మానవుడు శపింపబడ్డా లేదా? ఆటోమేటిక్గా అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అందుకనే ప్రయాసముతో ఆయాతంతో నీ యొక్క బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావని చెప్పేసి అంటున్నాడు. హలలో ఇప్పుడు మనం శాపానికి గురైనమా లేదా? అందుకనే దావీదు భక్తుడు 51 కీర్తనలు అంటాడు, అయ్యా నేను నా తల్లి గర్భంలోనే పాపంలోనే పుట్టినాను, తల్లి గర్భంలోనే నేను పాపంతో పుట్టినాను, నన్ను క్షమించు ప్రభువా. ఆయనకు తెలుసు ఆ రూట్లోకి వెళ్ళిపోయి క్షమించమని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఈ శపింపబడినటువంటి ఈ యొక్క దీని నుండి మనం విడిపింపబడాలి. అందుకని శాపమును కొట్టివేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. శాపము నుండి మనల్ని రక్షించడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చినాడు. అందుకని గలతీ పత్రిక చూడమా, 3వ అధ్యాయము 10వ వచనం, 3:10. సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. మనమందరం శాపానికి లోనై ఉన్నాం. ఆదాము తర్వాత మోషే వచ్చినాడు. మోషే వచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 ఆజ్ఞల పలక, 10 ఆజ్ఞలతో పాటు 630 ఇంకా అడిషనల్గా కండిషన్స్ తీసుకొచ్చినాడు. అవన్నీ కూడా ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు అవన్నీ చూస్తే మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే లాలో దొరుకుతాయి, లా బుక్లో దొరుకుతాయి, న్యాయస్థానంలో ఉన్నటువంటి బుక్కులలో దొరుకుతాయి. నువ్వు ఏది చేస్తే తప్పు, ఏది చేయకుండా ఒప్పు అనేది వారు దాంట్లో నిక్షిప్తం చేసినాడు. అలాగే మోషే కాలంలో 10 మెయిన్ ఆజ్ఞలు, 10కి రిలేటెడ్గా ఉన్నటువంటి 630 ఆజ్ఞలు పెట్టినాడు. అవి ఎప్పుడైతే మనము మీరుతామో శాపానికి గురవుతాం. ఇప్పుడు చదవమ్మా. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఓకే, ఈ శాపమును నుండి కొట్టివేయడానికి యేసు ప్రభు వచ్చినాడు. 13వ వచనం చూడండి. వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. అది ధర్మశాస్త్రం నుండి వచ్చిన, ఆదాము నుండి వచ్చిన దేవుని నోటి నుండి శాపము పలికినా కానీ క్రీస్తు యేసు ద్వారా మనకు ఆ యొక్క ఆశీర్వాదం కలగడానికి క్రీస్తే మన కోసం ఏమైనాడు? శాపముగా మారినాడు. హల్లెలూయా. హీ క్యారీస్. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయినాడని నేను చివరిలో చెప్తాను. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అయ్యో పాపం అని చెప్పి అందరూ ఏదో జాలిగా మాట్లాడుతున్నారు. జాలిగా కాదండి, ఆయన చేసిందంతా పర్ఫెక్ట్. హల్లెలూయా. అయితే ఆయన ఆ శాపాన్ని మోసుకున్నాడు, మన శాపం అంతా కూడా మోసుకొని కలవరి శిలువలో ఏమైనాడు? క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించినాడు. దేని నుండి? శాపము నుండి మనల్ని విడిపించినాడు. హల్లెలూయా. ఆయన శిలువలో శాపాన్ని మేకులతో కొట్టివేసినాడు. దాన్ని మేకులతో కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనల్ని ఆ యొక్క శాప విముక్తులుగా మనల్ని చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటి పాపముల నుండి రక్షించినాడు రక్షకుడు వచ్చి ఈ లోకానికి. రెండవది శాపము నుండి మనల్ని రక్షించినాడు. మూడవది దోషము నుండి ఇనిక్విటీస్ అంటారు ఇంగ్లీష్లో. దోషం అంటే ఏంటిదంటే కంటిన్యూగా చేసేది. హల్లెలూయా. ఒక్కసారి చేసేది పొరపాటున చేసినామే అని చెప్పేసాను, కానీ కంటిన్యూగా హ్యాబిచువల్గా చేసేది ఏదైతే ఉన్నదో అది దోషంగా పరిగణిస్తున్నాడు దేవుడు. ఆ దోషమును మనము తొలగించుకోవాలి. ఆ దోషము నుండి కూడా దేవుడు మనల్ని రక్షించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దావీదు భక్తుడు అంటాడు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు. ఆయన బెత్షెబాతో పాపం చేసిన తర్వాత తన భర్తను కూడా చంపేస్తాడు. చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ముంగట ఫుట్నోట్ చూడమ్మా, ఆ పైన హెడ్డింగ్లో చదవండి. 51. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత
నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను ప్రవక్తను దేవుడు పంపించినాడు. దావీదు గొప్ప భక్తుడు, కానీ పాపం చేసినాడు. రాజు కాబట్టి వాడిని అడిగేటోడు ఎవడు లేడు. ఇక నాకు తిరుగులేదు ఇంకెక్కడ దానా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ దేవుడు చూసినాడు. దేవుడు చూసి ఏం చేస్తున్నాడు అంటే ప్రవక్తను పంపిస్తున్నాడు. పంపించి ఏమంటున్నాడు, నువ్వు పాపం చేసినావు అని చెప్పేసి అనగానే అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే భయపడ్డాడు రాజు. భయపడి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏమంటున్నాడు, 2వ వచనం చూడమ్మా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. ఈ దోషం అడ్డుపడుతుందా లేదా? కడుగు అంటున్నాడంటే ఇది అడ్డుపడుతుంది కదా, అవునా కదా? మీ నాలలో బ్లాకేజ్ ఉంటే ఆ బ్లాకేజ్ 3-4 బ్లాకేజ్ ఉంటే ఆ ఒక్కటి పోనీలే అని చెప్పి మీరు వదిలిపెడతారా? ఇక్కడ దోషము బ్లాకేజ్గా ఉన్నది అని చెప్పి దావీదు గమనించినాడు, గ్రహించి ఏమంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. లేకపోతే ఇది అడ్డుపడుతుంది, ఇది నన్ను తీసుకొని వెళ్ళి నరకాన్ని పాలు చేస్తుంది, నా యొక్క సింహాసనాన్ని కూల్చివేస్తుంది, నా రాజ్యాన్ని కూల్చివేస్తుంది, ఇది ఉండకూడదు ప్రభు అని చెప్పి మొట్టమొదటి ఏమంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు. ఇప్పుడు చెప్పండి, పాపము వేరు దోషం వేరా కాదా? ఇవి రెండు డిఫరెంట్. ఇంకా చూడండి, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఆయన ఏం చేసినాడు ఆయనకు తెలుసు. క్రమము కానిది ఏంటండి? క్రమము కానిది అతిక్రమం. క్రమంగా చేసేది అతిక్రమం. ఓకే, మనం ఇప్పుడు గేట్లో నుండి వచ్చినాం, మెట్ల గుండా వచ్చినాం. ఇటు నుంచి వస్తే ఏమంటారు? దొంగ అంటారు. అతిక్రమం అది. మనకు రావడానికి ఒక ద్వారం ఉన్నది, వెళ్ళడానికి ఒక ద్వారం ఉన్నది. ఆ షార్ట్ కట్ అయిపోతుంది మా ఇంటికి అని చెప్పేసి ఇల్లు మించాలి దునుకుంటా పోతే ఏమైపోతుంది? మన దొరకబట్టి ఈడేవాడు దొంగ దునుక్కుంటూ వెళ్తున్నాడని. అతిక్రమం అన్నట్టు. అది క్రమము. దేవుడు ఒక క్రమాన్ని పెట్టినాడు, ఒక ఆర్డర్ పెట్టినాడు. ఆర్డర్ ప్రకారం చేయాలి. ఆర్డర్ కాంది అది దోషమవుతున్నది. ఈ యొక్క దోషము మానవుని నశింపచేసి ఏం కాదులే అని మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. ఇప్పుడు ఉన్నట్టు లోకంలో ఎట్లున్నదంటే, చిన్నపిల్లలు స్కూళ్ళలో చదువుకుంటూ ఒక్కొక్కడు దమ్ము కొట్టడానికి ఇష్టపడుతున్నారు, సిగరెట్లు తాగడానికి ఇష్టపడుతున్నారు, లేకపోతే చిల్లర. నిన్న రాత్రి 12 గంటలకు 20 మంది పిల్లలు వచ్చి మా ఇంటి పక్కన హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నారు. మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది ఎంజాయ్మెంట్. అయితే ఈ ఎంజాయ్మెంట్లు ఏం చేస్తున్నారంటే, వాడు ఎవడో దాంట్లో అడిక్టెడ్ ఉంటాడు. అయితే వాడు సిగరెట్ తాగి, ఏం కాదురా నేను తాగుతాను, నాకేమైనా అవుతుందా అని చెప్పి వాడు రింగులు దింపి ఏదేదో చేస్తాడు. చేయండి ఈ రింగులకు వాళ్ళు ఆకర్షించారు, ఓహో నేను కూడా రింగులు చేస్తా అని చెప్పి వాడు ఒక్కసారి దమ్ము కొడతాడు, ఒక్కసారి దాన్ని టచ్ చేస్తాడు. ఆ టచ్ ఎంత డేంజర్ చెప్తాను అన్నమాట. ఒక్కసారి టచ్ చేసిన తర్వాత అది వచ్చి వాడిని పట్టుకుంటుంది ఇట్లా, ఇట్ విల్ క్యాచ్. వాడిని క్యాచ్ చేసిందంటే తెల్లారి వానికి తెలియకుండానే ఆ రింగుల వైపు, ఆ దమ్ము వైపు వాని మనసు అనుకోకుండా అటు లాగేస్తుంది. లాగేసి చివరికి ఏమవుతాడంటే వాడు దానికి బానిస అయిపోతాడు. అది చెప్పినట్టే వినాల్సిందే, అంతే. తల్లిదండ్రులను ఎదిరిస్తారు, భార్యను ఎదిరిస్తారు, కుటుంబాన్ని ఎదిరిస్తాడు, ఆఫీసులో అందరినీ ఎదిరిస్తాడు దానికోసం. హల్లెలూయా. ఏదైనా వదులుకుంటాడు కానీ దాన్ని వదులుకోడు. అది అంతగా బంధించి వేస్తుంది. చిన్న సిప్పు, చిన్న పప్పు అంటాడు ఆడేది, కానీ చిన్నది కాదు, అది ఏమైపోతుంది, అది వచ్చి పట్టుకుంటుంది, బంధిస్తుంది. బంధించిందంటే దాంట్లో నుండి మనము బయటికి రాలేము. అలాగూ బంధించేసి నేనేం చేస్తుందంటే మరణానికి నడిపిస్తుంది. ఏంలే ఇక ఇప్పుడు అంత జీవితం అంతా అయిపోయింది, ఇప్పుడేం మాని బంద్ చేస్తాంలే. మా చిన్నాన్న కూడా మంచి డ్రింకర్ ఉండే. చివరి దినాల్లో మా డాడీ, నేను కూడా పోయినప్పుడు చెప్పిన అన్నీ బంద్ చేసి దేవుని నమ్ముకోరా అంట. ఏంలే ఇప్పుడేం దేవుని నమ్ముకుంటారు, జీవితం అంతా అయిపోయినాక ఇప్పుడేం చేసేది ఉన్నది. కానీ ఆ చివరి క్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మనిషి జీవితంలో ఒక్కసారి మనం ఇలాగ ఉన్నాము, ఒక్కసారి యూటర్న్ తీసుకొని మనకున్న జీవితాన్ని మొత్తం ఇట్లా వదిలిపెట్టేది, ప్రభువా నీ వైపు తిరుగుతున్నాను అంటే ప్రభు రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన అంత కరుణామయుడు. అందుకనే నాకు అది అర్థమైన తర్వాత ఎవరైనా పడకబట్టిన స్థితిలో ఉంటే దేవుడు వారిని రక్షించగలడు. వారు చనిపోతారు కావచ్చు నెక్స్ట్ డే, కానీ వారి ఆత్మను దేవుడు రక్షిస్తాడు. అందుకే అంటాను నేను,
ఆ చివరి క్షణాల్లో దేవుడు వారి హృదయాన్ని కరిగింపచేస్తాడేమో, మనకు తెలియదు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఆ ఆత్మను రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినాం విలాప వాక్యములో 3:23 ఉంటుంది, ఆయనకు అనుదినము మన ఎడల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఒకసారి చూడమ్మా విలాప వాక్యములు. లామెంటేషన్స్ ఇర్మియా తర్వాత ముందు ఉంటుంది. తర్వాత నా బైబిల్ 683 పేజీ నెంబర్. విలాప వాక్యములు 6:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. హల్లెలూయా. ఎప్పుడండి? అనుదినము. దినమునకు 24 గంటలు. 24 గంటలలో మనం రాత్రిపూట పడుకుంటాం, తెల్లవారుతుంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుదినము, ఎవ్రీ డే, ప్రతిరోజు ఆ ఫ్రెష్ గ్రేస్ను మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఆ కృప మనల్ని రక్షిస్తుంది, ప్రతి వ్యక్తిని రక్షిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అనుదినం నువ్వు గత దినము వరకు నువ్వేమేమో చేసినావు, నా అంత పాపి ప్రపంచంలో లేడని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవునికి ఏం కలుగుతుంది? వాత్సల్యత కలుగుతున్నది, ప్రేమ కలుగుతుంది. దేవుడు నీ పాపాలను చూసేవాడు కాదు, నిన్ను చూసేవాడు. హల్లెలూయా. నీ పాపాలు కాదు కావాల్సింది ఆయనకు, నీవు కావాలి. పాపాలను వదిలిపెట్టి ఆయన వైపు తిరిగిందంటే ఇమ్మీడియట్గా రక్షిస్తాడు. హల్లెలూయా. జస్ట్ చేంజ్ ఆఫ్ మైండ్. ఏం మారాలి? మనసు మారాలి, మనిషి కాదు. మనిషి మారడు. నేనేం మారలేదు, యాజ్ ఈజ్గానే ఉన్నాను. ఏం మారాలి? మనసు మారాలి. మన మనసు మారి నూతన పరచబడాలి. చేంజ్ ఆఫ్ మైండ్, రిపెంట్, మారు మనసు, యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. అనుదినము ఆయనకు మన ఎడల నూతనంగా వాత్సల్యత పుడుతుంది. అప్పుడు ప్రభువా ఈ యొక్క వ్యక్తిని రక్షించయ్యా, ఆ పాపములను క్షమించండి అయ్యా, ఆ ఆత్మ నరకానికి వెళ్ళడానికి వీలు లేదు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరిస్తే ఆ వ్యక్తి రక్షింపబడతాడు. చనిపోతాడు కావచ్చు కానీ ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్తుంది. హల్లెలూయా. అందుకని మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దోషము పట్టి ఏం చేస్తుందంటే మనిషిని పాతాళానికి నడిపిస్తుంది, నరకానికి నడిపిస్తుంది. మొదటిగా పాపం నుండి రక్షించడానికి వచ్చినాడు యేసు ప్రభువు. రెండవది శాపముల నుండి రక్షించడానికి వచ్చినాడు. మూడవది దోషం నుంచి కూడా రక్షించడానికి వచ్చినాడు. అలాగే చూసినట్లయితే ఇవన్నీ దేనికి దారితీస్తుందండి? మరణానికి దారితీస్తుంది. అయితే మరణమును కూడా రక్షించగలిగిన వాడు మన ప్రభు. హల్లెలూయా. మరణములో నుండి కూడా రక్షించగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. అయ్యో ఆదాము హవ్వలకు చెప్పినాడు కదా, నువ్వు తిను దినమున నిశ్చయంగా చచ్చేదవా అని చెప్పేసి అన్నాడు కదా, మరి రక్షించలేదా? హల్లెలూయా. ఆదాము పాపం చేసినాడా లేదా? చేసినాడు కదా. మరి ఆదామును దేవుడు రక్షించినాడా లేదా? అవండి ఎలా అనేది మీకు సీక్రెట్ చెప్తాను. హల్లెలూయా. దేవుడు కనికర సంపడు. ఫస్ట్ మనం గమనించాల్సింది, గ్రహించాల్సింది, ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ రాత్. ఉగ్ర రూపం కలిగిన వాడు కాదు. రూపం అలాగ ఉంటుంది కావచ్చు, ఆయన మహాకాశంలో గొప్ప తేజస్సుతో ఉంటాడు, కానీ ఆయన హృదయం ఎలాంటిది? జాలి, దయ, ప్రేమ, కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ అగ్ని మన కోసం కాదు, శత్రువులను కాల్చివేయడానికి ఆయన మన పట్ల ప్రేమ చూపించేవాడు. హల్లెలూయా. ఆయన ప్రేమతో మన దగ్గరికి వస్తాడు. మనల్ని కాల్చివేయడానికి కాదు, మనల్ని బాగు చేసి మన స్థితిగతులను, మన శత్రువులను కాల్చివేయడానికి అగ్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆదాము పాపము చేసినాడు. పాపం చేసి ఆయన చనిపోవాలి. కానీ దేవుడు వదిలిపెట్టినాడా? దేవుడు వదిలిపెట్టలేదండి. దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఓకే. మత్తయి సువార్త చూడమ్మా, 1వ అధ్యాయం. మీకు ప్రూఫ్లతో, వాక్యంలో ఉన్నటువంటి ప్రూఫ్లతో చూపిస్తాను. హల్లెలూయా. ఓకే, లేకపోతే మీరు లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త
చాలామంది మీరు బైబిల్ చదివినప్పుడు వీటిని చూసి ఏమనుకున్నారండి? ఈ వంశావళి ఫ్యామిలీ ట్రీ ఉన్నది కదా, ఇవి ఎందుకు రాపించినాడు దేవుడు, ఇది ఏదో అర్థమైతే లేదు, ఏం లేదు. నేను కూడా అలాగే అనుకున్నాను, ఇదేంటి ఇట్లా ఉన్నాయి అని చెప్పి. కానీ దీంట్లోనే ఉన్నాయి కొన్ని సీక్రెట్స్. హల్లెలూయా. 3వ అధ్యాయం చివరి వచనం చూడమ్మా, 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38. కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాము, ఆదాము దేవునికి కుమారుడు. హల్లెలూయా. ఎవరికి కుమారుడు? ఎక్కడ అంటున్నాడు ఈ మాట? క్రొత్త నిబంధనలో. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో వంశావళిలో ఆదాము వచ్చినాడా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ వాక్యం వెతకడానికి నాకు సమయం లేదు, కానీ అయితే ఒక మాట చూపిస్తాను, దయచేసి చూడండి, మీకు అర్థమయ్యేలాగానే చెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లెట్ మీ షో సమ్ థింగ్స్. ఇక్కడ చూడమ్మా, 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయంకి రండి దయచేసి. అనేక మంది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నించిన సృజించి ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఆదాము ఎన్ని అమ్మ మీరు రౌండ్ చేసుకోండి, 8 దినాలు బ్రతికినాడు? 130. ఆయన ఒరిజినల్ ఆయుష్కాలం ఎంతో తెలుసా? 900 చేంజ్ ఉంటుంది. 900 ఉంటుంది. అది 930. 930 ఏళ్ళలో మరి ఇక్కడే దేవుడు ఏమంటున్నాడు? 130 ఏళ్ళు ఏం బతికిండు? హల్లెలూయా. కుమారుని అన్నాడు. ఆయన విషయం, ఆయన గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నాం. ఆయన వయసు మొత్తం ఎంత బ్రతికింది? 900 ఏళ్ళు. ఈ 900 ఏళ్ళ దేవుడు అంటున్నాడు 130 ఏళ్ళే బ్రతికినాడు అని చెప్పేసి అంటున్నాడు. ఏంటిది దీంట్లో ఉన్న మర్మము అనంటే, ఆయన 900 సంవత్సరాలలో దేవునికి వ్యతిరేకంగా అనేకంగా జీవించినాడు. కానీ దేవుడు చివరికి ఆయనను కనికరించి దేవునిలో ఉన్నటువంటి సంవత్సరాలు 130 ఏళ్ళు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు దేవునితో? 130 ఏళ్ళు దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు, దేవునితో నడిచినాడు. హల్లెలూయా. నేను నా జీవితంలో బాగా విన్నాను. 2004 దాకా లోకంలో తిరిగిన. నా వయసు ఇప్పుడు చూసుకుంటే 55 ఉన్నది. కానీ నా జీవితంలో సగానికి ఎక్కువ నేను లోకంలో తిరిగిన. అది లెక్కకు రాదు. ఇట్స్ డజంట్ కౌంట్. బట్ కౌంటబుల్ ఏంటిదంటే దేవుని రక్షించిన తర్వాత నేను బ్రతికిన దినములు. హల్లెలూయా. 900 సంవత్సరాలు ఆదాము బతికినాడు, కానీ ఆయన దేవునిలో బ్రతికినది 130 ఏళ్ళు మాత్రమే. దట్ ఈజ్ అ వాల్యుబుల్ అండ్ కౌంటబుల్ డేస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాటిని పరిగణలో తీసుకుంటాడు. నీ గతమంతా ఆలోచించి, గతమంతా ఏం చేసినావు లెక్క తీరా, చిత్రగుప్తుని చిట్టా తీరా అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. మన పాపాలన్నీ తన వీపు వెనక వైపున పడేసుకున్నాడు. ఈజ్ నాట్ కౌంట్ దట్. హల్లెలూయా. కౌంట్ ఏం చేస్తాడు? నువ్వు దేవునిలో ఉన్న వాటిని కౌంట్ చేస్తాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు అంటున్నాడు. అందుకని మన కొరకు సమస్తమును చేసి మనల్ని రక్షించడానికి వచ్చిన, మన పాపములను చూసి దేవుడు కాదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము దేవుడు దేని నుంచి రక్షిస్తాడంటే పాపము నుండి, శాపము నుండి, దోషం నుండి, అలాగే మరణము నుండి రక్షిస్తాడు. హల్లెలూయా. మరణము నుండి రక్షించే దేవుడు అంటున్నాడు. ఈ మరణం ఎలాగ వస్తుందో మనం చూసినాం. పాపము ద్వారా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. మరణానికి పాత్రుడవుతాడు మనిషి. ప్రతి ఒక్క మనిషి కూడా చనిపోవలసిందే శారీరకంగా. ఒక్కసారి చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ వచనం. 8:8. ప్రసంగి 8:8. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారము లేదు. మరణ దినము ఎవరికిని వశము కాదు. ఎవరి చేతిలోనైనా ఉన్నదా అండి మరణము? ఎవరి చేతిలోనైనా ఉన్నదా?
ఎవరి చేతిలో లేదు, అది మనుషులందరికీ రావాల్సిందే. హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క మరణ దినం అనేది ఎవరి వశంలో లేదు, మరణము ఒక్కరి వశంలోనే ఉన్నది. హల్లెలూయ. హల్లెలూయ. యేసు ప్రభు వశంలో ఉన్నది. యేసు ప్రభు మరణం నుండి మనల్ని రక్షించగలడు. హల్లెలూయ. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ యూ రైట్ నౌ. హల్లెలూయ. ఆదాంతో చెప్పినాడు, నువ్వు తిను దినమున నిశ్చయంగా చస్తావురా అన్నాడు. కానీ ఆయన తిన్నాడు. తిన్న తర్వాత దేవునికి దూరంగా ఆ యొక్క 900 సంవత్సరాల్లో దేవునితో కూడా ఉన్నది 130 సంవత్సరాలు వదిలిపెడితే ఆయనకు ఆ జీవితము ఏమైపోయింది? దాన్ని ఏమంటారు? ఒక తెలుగు పదం ఉంటుంది, విరక్తి కలిగింది. విరక్తి. అని చెప్పి మీరు రోజు చికెన్ తినండి, ఏమొస్తుంది మీకు? రోజు మటన్ తినండి, కంటిన్యూగా ఏదైనా ఒక పని చేయండి, ఏమవుతుంది? తాగుడు మీద విరక్తి కలుగుతుంది. దాని నుంచి బయట పడాలనుకుంటే పడలేడు, ఎందుకంటే అది బంధించేస్తుంది. హల్లెలూయా. అది విరక్తి కలుగుతుంది కానీ ఏం లాభం చేయలేడు, దానికి అడిక్ట్ అయిపోతాడు. అది వాళ్ళని రూల్ చేస్తుంది. కాబట్టి ఆ రూల్ చేసిన దాన్ని వెంబడిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరణమును యేసు ప్రభువే బంధించి వేసినాడు, యేసు ప్రభువు మిరింగి వేసినాడు. మరణము ఆయన స్వాధీనంలో ఉన్నది, ఎవరి స్వాధీనంలో లేదు. హల్లెలూయా. ద కీ ఆఫ్ డెత్, కీ ఆఫ్ డెత్. ఒక్కసారి చూడండి, ప్రకటన గ్రంథం. ఇది అందరు వినాలి, ఎందుకంటే మరణం అంటే అందరికీ భయం కదా. బట్ లార్డ్ జీసస్ హౌ హీ డిఫీట్ దట్ డెత్, ఎలాగూ దానిని ఓడించినాడనేది మనం చూద్దాం. ఒక్కసారి రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడమ్మా. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడనైతిని, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఈ మాట చూడండి, మృతుడనైతిని కానీ, చనిపోయాను కానీ యుగ యుగములు జీవించుచూ ఉన్నాను. హౌ ఇట్ పాసిబుల్ అనేది కింద ఉన్న చూడండి. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్క లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా. ద కీ ఆఫ్ డెత్, కీ ఆఫ్ ద హెల్. హల్లెలూయా. మరణం యొక్క తాళాలు, పాతాళం యొక్క తాళాలు, ఈ 2 తాళాలు ఆయన దగ్గర ఎలా ఉన్నాయి? ఏంటి మిస్టరీ? హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? అయితే పరలోకం, లేకపోతే పాతాళం పోతాడు. అంతేనా? అయితే యేసు ప్రభు కూడా మరణించినాడు. మరణించిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళానా, పాతాళానికి? కానీ పాతాళానికి పోయినాడు. యేసు ప్రభు పాతాళానికి పోయినాడు. హల్లెలూయా. పాతాళానికి వెళ్ళి ఆ పాతాళంలో ఉన్నటువంటి ఆ యొక్క పాతాళ లోకముకు ఉన్నటువంటి తాళపు చెవిని, ఆ కీ ఉంటుంది, మాస్టర్ కీ, ఆ మాస్టర్ కీ తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. ఎలా తీసుకొచ్చినాడని చెప్తాను మీకు. మాస్టర్ కీ తీసుకొచ్చినాడు. ఏదైనా ఆత్మ వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంలోకి వెళ్ళాలి. అంటే ఆయన తాళపు చెవి తీసి ఒక ఆత్మను బయటికి తీసుకురావచ్చు, లోపల వేయచ్చు. అవునా? ఇప్పుడు మీ బ్యాంక్ లాకర్, మీ కీ మీ చేతులు ఉన్నదనుకో, మీరు ఏం చేస్తారు? వెళ్తారు, తీస్తారు, లోపల నుంచి ఏమైనా తీసుకుంటారు, ఏమైనా పెట్టి వస్తారు. ఆ తాళపు చెవి అంత శక్తి కలిగినది. అలాగే పాతాళ లోకం యొక్క తాళపు చెవి యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నది. దానితో ఆయన ఎవరినైనా తీయచ్చు, బయటికి ఇవ్వచ్చు. అయితే ఆయన దానికి వెళ్ళినాడు, లోపలికి పాతాళంలోనికి వెళ్ళి ఏం చేసినాడంటే పాతాళానికి సీలు వేసినాడు. హల్లెలూయా. పాతాళ లోకం వెళ్ళి పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆత్మలన్నిటికీ సీలు వేసినాడు. సీలు వేసి పరదైసులో ఉన్నటువంటి ఆత్మలు ఉన్నారు. ఎవరంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు చనిపోయిన వారు, పరిశుద్ధులు, దేవుని ప్రజలు, వారందరూ కూడా పాతాళంలో పరదైసు అనే స్థలంలో ఉన్నారు. వారందరిని విడిపించడానికి వెళ్ళినాడు. వీరిని విడిపించి వారిని బంధించినాడు. హల్లెలూయా. వీరిని విడిపించినాడు, దేవుని ప్రజలను విడిపించినాడు. ఈ యొక్క దేవుని సంబంధం కాని వారిని అందరిని బంధించినాడు. బంధించి ఎక్కడికి వెళ్ళినాడు? పరలోకముకు వెళ్ళినాడు. పరలోకం వెళ్ళి ఏమంటున్నాడు? పాతాళం యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా. ఆయన ఎలాగూ ఈ మరణాన్ని జయించినాడు, ఎలాగూ జయించినాడు చూడండి ఒక్కసారి. హల్లెలూయా. యెషయా గ్రంథం 29,
యెషయా గ్రంథం ఆయన మరణాన్ని మృంగివేసినాడు. 25వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 25 8వ వచనం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగి వేయును. అంతేకాదు, మళ్ళీ ఎప్పటికి ఉండదు. మరణాన్ని మృంగి వేస్తున్నారు. మరణం నిమిత్తం భయపడుతున్నాం కదా, కానీ ఆ మరణాన్ని మింగిరి వేస్తే ఇంకేముండదు. అర్థమవుతుందండి? ఆ పాము వచ్చింది అనుకోండి, పాము వచ్చి అమ్మో ఇది నన్ను చంపుతుంది, నువ్వే పాముని మింగినావు అనుకో, ఇంకా నిన్నేడు చంపుతుంది. యూఆర్ మోర్ దెన్ దట్. మీరు దానికంటే శక్తిమంతులు. మనం ఎప్పుడు డిఫీట్ చేస్తున్నాం దానికి? మనకు దానికంటే ఎంపవర్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ శక్తి ఉన్నప్పుడు. అలాగే మరణం అనుకుంటుంది మానవులందరిని నశింపచేద్దామని, కానీ యేసు ప్రభు వచ్చినాడు, వచ్చి ఆ మరణాన్ని మింగి వేసినాడు. హల్లెలూయా. ఈజ్ మోర్ దెన్ పవర్. అందుకనే కల్వరి శిలువలో నేను చనిపోతున్నాను హెల్ప్ మీ అని అనలేదు. ఆయన తాను తన ప్రాణాన్ని పెట్టినాడు, కానీ తన ప్రాణంని ఎవరు తీయలేదు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ మరణంతో చెప్తున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? వేర్ ఇస్ యువర్ పవర్? దెర్ ఇస్ నో పవర్. ఐ డిసీవ్ యూ, డిఫీట్ యూ, ఐ స్వాలో యువర్ పవర్ అంటున్నాడు. హల్లెలూయా. నేను మింగివేసినాను, ఇక నువ్వేం పని చేస్తావు అని చెప్పేసి అంటున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15:56 చూడండి, మింగివేసి ఆ మరణాన్నే నిర్వీర్యం చేసినాడు కల్వరి శిలువలో. హల్లెలూయా. చూడమ్మా, మొదటి కొరింథీ 15:56. మరణమునకున్న ముళ్ళు పాపము, ధర్మశాస్త్రము అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా. లేదా ఒక్కసారి 54 చూడండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్యమైనది అమత్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము. దేని మరొకసారి చదవాలి గట్టిగా. విజయమందు మరణము మృంగివేయబడెను. విజయం అనేటువంటి యేసుక్రీస్తు వచ్చేసి మరణాన్ని మృంగి వేసినాడు. ఈ స్వాలోడ్ ఇట్ అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా. దానికి శక్తి లేదు, పవర్ లేదు. హల్లెలూయా. మృంగి వేసినాక ఇంకా పవర్ ఉంటుందా? ఓకే, మీకు ఇంకొక మాటలు చెప్తాను. పెద్ద పులి ఉన్నదనుకోండి, పెద్ద పులి ఉన్నది, ఎవరు కనబడితే వారి మీద పడి చంపేస్తుంది, తింటూ ఉంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆ పులిని పట్టి బోన్లో పెట్టినారు. ఎవరన్నా మింగుతుందా? అలాగే యేసు ప్రభు ఆ మరణం అందరినీ మరణింపజేస్తుంటే ఆ మరణాన్ని మింగేసేసి బంధించేసినాడు. హల్లెలూయా. అర్థమైందా? నాకు ఇంకా అర్థం కానట్టు కనబడుతున్నాయి కొన్ని ఫేసులు. ఓకే, పులిని బయట వదిలిపెట్టినప్పుడు అందరిని మింగి వేస్తుంది, తింటుంది, చంపుతుంది. పులిని బంధించి బోన్లో పెడితే ఎవరైనా చంపుతుందా? ఎవరిని చంపదు. దాని శక్తి అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. బంధింపబడిన తర్వాత అది ఏమీ చేయలేదు. అలాగే ఈ యొక్క మరణము లోకమునంతా ఏలుతూ ఉంటే యేసు ప్రభు వచ్చి మరణమున మృంగి వేసినాడు, బంధించి వేసినాడు. అది ఇంకెవరన్నా మరణింపచేస్తుందా? లేదు. అందుకనే లాజరును చెప్పినాడు, లాజరు బయటికి రా. హల్లెలూయా. చనిపోయిన వాడు లేచినాడు. మరణం యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉన్నది. ఆయన అలో చేస్తేనే ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళాలి, లేకపోతే లేదు. అందుకని మనం అందరి కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎవరిని రక్షిస్తాడో మనకు తెలియదు, నా ప్రార్థన ఏంటంటే, ప్రభు అందరిని రక్షించు ప్రభు, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు. మీరు వంటలు చేస్తూ ఉంటే గింతంత కొంచెం చెయ్యి కాలితేనే అబ్బో ఇది పట్టుకొనిగా 100 సార్లు దీన్ని నాకు ఈ తిప్పలు ఎప్పుడు తప్పుతాయి అని చెప్పేసి మనం ఆచరిస్తాం. నరకంలో మొత్తం హోల్ బాడీ కాలుతూ ఉంటుంది. అది భయంకరమైనది, దాన్ని తట్టుకోలేము. కాబట్టి దాన్ని మనల్ని తప్పించడానికే దేవుడు వచ్చినాడు. ఈ మాట అర్థం కాదు. ఈ మరణము మనల్ని కొట్టివేయడానికే యేసుప్రభు వచ్చినాడు. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? పాపం నుండి, శాపం నుండి, దోషం నుండి, మరణం నుండి తప్పించడానికే యేసుప్రభు వచ్చినాడు. ఇది ఇంకా లోకంలో ఎవ్వడు చెప్పాలి. ఈ మిస్టరీ ఎవడని చెప్తున్నారా? ఏదైనా రిలీజియన్లో చెప్తున్నారా? దెర్ ఇస్ నో వే టు ద హెవెన్.
దేవుని దగ్గరికి, పరలోకమునకు, స్వర్గమునకు దారి ఎక్కడా లేదు. ఒకటే ఒకటి, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మరణమును కూడా మృంగివేసినాడు, కొట్టివేసినాడు. ఇంకొక మాట చూడమ్మా, హెబ్రీ పత్రిక 2:14 ఇంకా పవర్ఫుల్ వర్డ్ ఉన్నది. 2:14 కాబట్టి ఆ పిల్లలు ఆ ప్రకారమే ఇక్కడ చూడండి, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. ఈ అపవాదికి ఏమున్నదండి? మరణము యొక్క బలం ఉన్నది. మరణము యొక్క బలం గలవాడు అపవాది. ఈ అపవాది ఏం చేస్తున్నాడు? అపవాదిని దేని ద్వారా నశింపజేస్తున్నాడు? మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా, రక్త మాంసంలో పాలివాడాయను. పుట్టిన ఆదాము మొదలుకొని ఈ యొక్క లోకం మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ మరణ భయం ఏం చేస్తుంది? ఈ సాతాను అపవాది ఏం చేస్తుంటే గడగడ లాడిస్తుంది ఒక్కొక్కరిని. దేనికంటే భయపడతాడు, కానీ మరణం అనేసరికి గడగడలాడుతుంది. వాడు ఎన్ని కోట్లు అన్నదో, ఎన్ని మిలియన్ ట్రిలియన్స్ సంపాదించని, లాస్ట్ డాక్టర్ ప్లీజ్ సేవ్ మీ, నేను అంత నా ఆస్తంతా రాసిస్తా కానీ నన్ను బ్రతికించంటారు. వారికి ఏం కావాలి? వారికి రక్షణ కావాలి, మరణమును తప్పింపబడాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ మరణము అంత భయంకరం. ఈ యొక్క మరణము యొక్క బలం గలవాడు ఎవడంటే అపవాది. అయితే ప్రభువు ఏం చేసినాడు? ఈ మరణము యొక్క బలం గల వాళ్ళని అదే మరణము చేత ఓడించాలని ఏం చేసినాడు? పరలోకం నుండే కాదు, అందుకని ఆయన రక్త మాంసములలో, అందుకని కన్య అయిన మరియ గర్భమున ఆయన శరీర రూపధారిగా వచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నా దగ్గరికి ఒక దయ్యం వచ్చింది అనుకోండి, కనబడతలేదు, అది నేను దాన్ని ఓడించగలను? నేను దాన్ని ఇట్లా అని చెప్పి బాక్సింగ్ కరాటే చేస్తా ఉంటాను. మీరు అందరూ పాస్టర్కి ఏమైంది అని చెప్పేసి అనుకుంటారు. అది కనబడుతుందా? కనబడదు. కనబడని దాన్ని నేను ఓడించగలనా? ఓడించలేవు, దాన్ని నేను గెలవలేను. అందుకనే నేనేం కావాలి? నేను కూడా ఆత్మరూపి కావాలి, లేకపోతే అదన్నా శరీర రూపంలో కావాలి. అయితే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఈ యొక్క మరణం యొక్క బలం గలవాడు మనుషులను నశింపచేస్తుంటే ఆయన కూడా శరీరధారిగా వచ్చినాడు. శరీరధారిగా వచ్చి ఆ యొక్క మరణాన్ని ఎదిరించడానికి వచ్చినాడు. హల్లెలూయా. ఈ మరణమును మృంగివేయడానికి వచ్చినాడు. అందుకని ఆయన కల్వరి శిలువలో నోరు తెరవలేదు, ఎందుకంటే మరణాన్ని మృంగివేసినాడు. అది ఆయన లోపల ఏమీ చేయలేదు దాన్ని. హల్లెలూయా. రోగం ఏమి చేయలేదు. ఇంకా అనేకమైన సబ్జెక్టులు నాకేం టైం అయిపోతుంది. హల్లెలూయా. ఈ యొక్క మరణమును కూడా మృంగివేసినాడు, ఓడించినాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? అపవాదిని, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. మీ భాషలు చెప్తే అయిపోతుంది. ముళ్ళుని దేంతో తీయాలండి? ముళ్ళుతోనే తీయాలి. మరణాన్ని మరణంతోనే జయించాలి. అది దేవుని యొక్క కీ. అందుకే ఆయన కూడా ఆ మరణమును జయించి మనకు గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? ఈ లోకాన్ని రక్షించడానికి. లోక రక్షకుడుగా వచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే పాపం నుండి, శాపము నుండి, దోషము నుండి, మరణము నుండి మనల్ని రక్షించడానికి వచ్చినాడు. హల్లెలూయా. మరణం నుండి ఎవరైనా రక్షించే వాళ్ళు ఉన్నారా లోకంలో? ఆరోగ్యంగా ఉండడానికి, కండలు పెరగడానికి, పొట్టలు కరగడానికి అని చెప్పి డాక్టర్లు అన్నీ పెడుతున్నారు. ఆయుర్వేద మెడిసిన్ అని, ఈ మెడిసిన్ అని, ఆ మెడిసిన్ అని చెప్పి ఇవన్నీ పెడుతున్నారు. కానీ ఫైనల్గా మరి మరణం గురించి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము మరణమును తప్పించగలము. నోబడి. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఇక్కడ మరణం నుండి మనల్ని రక్షించే దేవుడు అంటున్నాడు. చివరిగా చూడండి, ఇంకా రోగముల గురించి చెప్పాలా, ఇంకా అలాగే నరకముల గురించి చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు దేని నుంచి రక్షించగలడు? ఆయన నరకం నుండి మనల్ని రక్షించగలడు. పాప, శాప, దోష, అతిక్రమములన్నింటినీ కొట్టివేసిన తర్వాత మనల్ని నరకంకు పోకుండా మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయ. నరకాన్ని నుంచి రక్షిస్తాడు. యేసు ప్రభు నమ్ముకుంటే ఏంటి వచ్చే లాభం? దేని నుండి రక్షిస్తాడంటే నరక పాలు కాకుండా నన్ను రక్షిస్తాడు. నరకం ఉన్నది, నిజం. అది దాని గురించి ఉన్న సినిమాలు కానీ, సీరియల్ కానీ, ఇంకా అన్నీ దాని గురించే ఉన్నాయి.
కానీ స్వర్గం గురించి లేదు. స్వర్గం ఎవరికి వద్దు. నేను ఒక చిన్న పార్టీకి పోయిన తర్వాత అది హలోవిన్ డెకరేషన్ చేసినారు అంతా. అది చిన్న పిల్ల, అదంతా జస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళ తండ్రి వాళ్ళ తాత ఆ హలోవిన్కి అన్ని ఆయుధాలు ఉంటాయి అన్నట్టు. ఆయుధాలు ఉండి అవన్నీ పట్టుకొని ఆయుధాలన్నీ తీసుకొచ్చి నాలుక బాగా బయటికి జరుగు గట్టిగా జరుగు దయ్యం లెక్క ఏమంటున్నారు వాళ్ళ యాక్షన్ ఏం చేయమంటున్నారు దయ్యం లెక్క. ఆ పిల్ల యాక్షన్ సరిపోతలేదని ఇంకా బాగా చేయి అని చెప్పి ఏం చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? లోకము ప్లస్ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా లోకాధిపతి అయినటువంటి అపవాదిని ఎంకరేజ్ చేయడానికే. నువ్వు మంచి గురించి మాట్లాడడానికి ఎవరు, చెడు గురించి మాట్లాడమని అబ్బో వద్దంటే వచ్చేస్తాడు. దానికంత లోకంలో అంత సాతానికి అంత పవర్ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆయన రూపంలో మనల్ని చేసి ఆయన లాగా ఉండమంటున్నాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సినిమాకైతే వెళ్ళవు, ముందే గంట ముందు రిజర్వేషన్ లేదా నేనే ఆన్లైన్లో చేసి పంపించేస్తాను. చర్చికి పోవద్దు, ఎక్కడికైనా పోనీ చర్చికి పోవద్దు, దేవుని దగ్గర పోవద్దు, ఎక్కడికైనా పోనీ ఈ చర్చికి పోవద్దు. ఇలాగ కండిషన్లు పెడతా ఉంటాం. హల్లెలూయా. కండిషన్లు పెట్టే దగ్గరనే ఉన్నది అసలు దీవెన ఆశీర్వాదం. అక్కడ నీకు అక్కడికి వెళ్ళకుండా, వెళితేనే కదా పొందుకునేది, వెళ్ళకుండానే అడ్డగిస్తూ ఉంటాయి. మన దగ్గరికి 7 వారాలు రమ్మంటాం, ఎంతమంది వస్తున్నారు? రావట్లేదు. 1-2 కాగానే కదా అనేకమైన పనులు వచ్చేసి చాలా బిజీ. కన్సిస్టెన్సీ ఉండాలి. నమ్మకంగా మనం వచ్చి నమ్మకంగా మన యొక్క కార్యాలు జరిగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నరకాన్ని కూడా దేవుడు కొట్టివేసి మనకు జీవము సమృద్ధి అని జీవించినాడు. ఇంపార్టెంట్, ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. రోగం అండి, లోకంలో రోగము, వ్యాధి, అలాగే సిక్నెస్, ఇవన్నిటిని కూడా యేసు ప్రభు తొలగించి మనకు రక్షణ ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఒక్కసారి చూడమ్మా, రోగముల గురించి కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హాస్పిటల్స్లో దేని వల్ల కలుగుతున్నాయమ్మా? చెప్తలేరు. అనారోగ్యతలు, వ్యాధుల ద్వారానే మరణము సంభవించేది. మనిషిని యొక్క జీవిత కాలము 70 సంవత్సరాలు. అధిక బలమున్న ఎడల 80, 90, 100 వరకు కూడా బ్రతకొచ్చు, అధిక బలం ఉంటే. కానీ మనిషి 70 సంవత్సరాలు కూడా బ్రతకడం గగనం అయిపోయింది ఈ కాలం. ఎందుకంటే ఈ యొక్క రోగము, వ్యాధి మనిషిని కబలించి వేసి వాళ్ళ నాశనానికి దారి తీస్తున్నాయి. అయితే దీని నుండి కూడా మన ప్రభువు రక్షించినాడు. హల్లెలూయా. 53వ అధ్యాయం చూడమ్మా, 53. హల్లెలూయా. 3వ వచనం చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను ఉన్నాడు. ఈయన వ్యాధిని అనుభవించినాడు. ఎవరిది వ్యాధి? మనది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు అందరికీ ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యాధి, ఎవ్రీ డిసీజెస్ అండ్ సిక్నెసెస్ అన్నీ కూడా ఆయన మీద మోపినాడు. హల్లెలూయా. మోపి ఏం చేసి ఏమంటున్నాడంటే వ్యాధిని అనుభవించిన వాడుగా ఆయన అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 10వ వచనం చూడము, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు అందరికీ. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరిని నలగొట్టడానికి? యేసు ప్రభును కలవరి శిలువలో నలగొట్టడానికి దేవాది దేవునికి ఇష్టమైంది. ఎందుకు అంటే ఆయన ఎవరు కలగజేసినారు? దేవాది దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాధులన్నిటినీ తీసుకొని వచ్చి ఆయన మీద మోపినాడు. మోపి మనందరి నుంచి మనల్ని విడుదల చేసినాడు. కనుక మనం నొప్పి అవుతుందంటే ఉండని జెండబాంబు రాదా, అమృతాంజన్ రాదా, దాన్ని అక్కడనే కూర్చుని జో కట్టి జో లాలి పాప నువ్వు ఇక్కడనే ఉండమ్మా అని చెప్పేసి దాన్ని ఏం చేస్తున్నాము? హెడేక్ గురించి
హెడేక్ గురించి ఇప్పుడు ఈ జండుబామ్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా గొప్పగా అయినాయి. హెడేక్ ఇంతవరకు తక్కువైంది లేదు. తక్కువైందండి ఎవరికైనా? ప్రతి బ్యాగులు ఉంటుంది అమృతాంజనం, లేకపోతే ఇంకేదో ఇవి హెడేక్ బాంబ్స్ ఉంటాయి. తక్కువైందా? ఏం తక్కువ కాదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అవన్నీ తీసి ఏం చేసినాడు? యేసు ప్రభు మీద మోపినాడు. మోపేసి మనల్ని విమోచించినాడు. అందుకని ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. హల్లెలూయా. ఓకే, ఇక్కడ చూడమ్మా 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మన రోగముల నిమిత్తం ఆయన దెబ్బలు తిన్నాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఈ ప్రపంచంలో 39 క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి. భయంకరమైనటువంటి డిసీజ్, మరణకరమైన వ్యాధులు 39 ఉన్నాయి. వాటన్నిటి కొరకు ఒక్కొక్క దాని కొరకు ఆయన 39 దెబ్బలు ఆయన వీపు పైన తిన్నాడు. ఒక్కొక్క దానికి పనిష్మెంట్, ఒక్కొక్క దానికి వెల చెల్లించినాడు. హల్లెలూయా. వెల చెల్లించి ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకేంటిది? స్వస్థత కలుగుతున్నది. మనం విశ్వసించాలి. మన శిల్వ ధ్యానంలో చాలా డీప్గా, ఇంకా లోతుగా ఎలాగూ అది యేసు ప్రభు ఆయన దెబ్బలు తిన్నాడు, తినడం వల్ల వచ్చిన లాభాలు ఏంటి, ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మళ్ళీ ఈసారి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రాముఖ్యంగా ఒకటి ఫైనాన్స్ గురించి, రోగాల గురించి, సమాధానం గురించి, వీటి గురించే ఉంటుంది మానవుల యొక్క ప్రయత్నాలని. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రోగముల నుండి మనల్ని రక్షించాడు, వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఎక్స్పీరియన్స్ అయినాం. మన వ్యాధులు కానీ, రోగాలు కానీ, మరణ పడకకి వెళ్తాం అయిపోయిందనే సమయంలో ఎవరు తీసుకున్నారు? అది ప్రభువు తీసుకున్నాడు. ఆ రోగాన్ని, వ్యాధిని, ఆ మరణాన్ని కొట్టివేసి జీవము, సమృద్ధి అయిన జీవం ఇచ్చినాడు. హల్లెలూయా. అందుకే మనకు రక్షకుడు కావాలి. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు పుట్టినాడు. నీ కొరకు, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో పుట్టాడా? యు జస్ట్ ఇన్వైట్ హిమ్. లార్డ్, యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై సేవియర్. నీవు నా రక్షకునివి ప్రభువా. పాపము నుండి, శాపము నుండి, దోషము నుండి, మరణము నుండి, అలాగే నరకము నుండి, రోగము నుండి నన్ను, నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా అని చెప్పేసి అడగాలి. హల్లెలూయా. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభువుకి ఏదో మీరు చెప్తూ ఉంటారు. కాదండి, ప్రభువుకి చెప్పడం కాదు. ప్రభువును ముందుగా మీ యొక్క దగ్గరికి పిలవాలి. ఆయనను పిలవాలి. ఆయన ఆత్మస్వరూపుకి మీకు అర్థమైపోతుంది. మీ శరీరంలో గూజ్ బంప్స్ వస్తాయి, ఆవరిస్తుంది. ఇలా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినట్టు ఒక సెన్స్ కలుగుతుంది. మీకు సెన్స్ కలగగానే ఆయనతో పాటు మీ పరిస్థితిలోనికి వెళ్ళాలి. ఆయన లేకుండా వెళ్తే మీరు ఓడిపోతారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ప్రభువును ముందుగా ఆహ్వానించాలి. ఆయన వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీరు ఆయనను రమ్మని ఆహ్వానించాలి. గంట సేపన కానివ్వండి, 2 గంటలు కానీ, 3 గంటలు కానీ మీరు ప్రార్థన చేసి ఉపవాసం ఉన్న ఆయన రాకపోతే మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే. కాబట్టి ఆయన రావాలి. ఆయన వచ్చినాడని నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరిస్తుంది. మీ తల మొదలుకొని అరికాల వరకు గూస్ బంప్స్, ఇలా ఒళ్ళంతా షేక్ అయిపోతుంది. ఆయన వచ్చినాడు. వచ్చిన తర్వాత అదే ప్రజెన్స్, అదే దానితోని మీ సమస్యల్లోనికి రావాలి. హల్లెలూయా. ఆయనతో పాటు రావాలి. ఆయనతో పాటు వచ్చి దెన్ అప్పుడు యు డీల్ యువర్ ప్రాబ్లం. హల్లెలూయా. ఆ ప్రాబ్లం డీల్ చేస్తే నిన్ను చూసి కాదు, ఆయనను చూసి అది కాకి పారిపోవాల్సిందే. హల్లెలూయా. దిస్ ఈజ్ ద కీ. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఒక్కటిసారి రాదు ఇది. మెల్లగా 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 మీరు ప్రజెన్స్ను, దేవుడు వచ్చిన తర్వాత మీ స్థితిగతుల్లోనికి వెళ్ళాలి. ఆ గ్రౌండ్లోనికి వెళ్ళాలి, ఆ రూములోనికి వెళ్ళాలి, ఆ పరిస్థితిలోనికి వెళ్ళాలి. వెళ్ళి ప్రభువా ఈ సమస్యను అనుకుంది, యేసు నామములో, నీ నామములో దాన్ని బంధించి, నీ నామంలో దాన్ని నిర్వీర్యం చేస్తున్నాను. హల్లెలూయా. ఎస్, అప్పుడు అది ఏమవుతుంది? పారిపోతుంది. మనల్ని చూసి కాదు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని చేతును అంటున్నా. హల్లెలూయా. ఆయన ఆత్మతో
నింపబడి ఆయన ఆత్మను ఆహ్వానించి ఆయనతో పాటు మనం వెళ్ళాలి. మనం ఒంటరిగా వెళ్ళి మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆయన సన్నిధిని దింపుకోవాలి, ఆయనను ఆహ్వానించాలి. హల్లెలూయా. ఆహ్వానించి ఆయన మన రక్షకుడు, మనల్ని రక్షించడానికే వచ్చినాడు. ఆయన పిలవాలి, ప్రభా నా పాపం నుండి, శాపం నుండి, దోషం నుండి, అతిక్రమముల నుండి, రోగం నుంచి వెళ్ళి, నరకం నుంచి వెళ్ళి, అలాగే ఈ యొక్క మరణం నుంచి కూడా నన్ను రక్షించినావు కదా, నా పరిస్థితి నుంచి కూడా నన్ను రక్షించు ప్రభు అంటే ఆయన రక్షిస్తాడు. అంతే. ఆయన దాటిపోయేవాడు కాదు. నువ్వు మొర పెడుతుంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే దాటిపోయేవాడు కాదు. హల్లెలూయా. మన దేవుడు మనకు జవాబిచ్చేవాడు, ఆగిపోయేవాడు. ఆపాలని ప్రార్థన. ప్రభు వెళ్తుంటే ఆయన ఆపాలి, ఆపగలిగి ఆయన నీ దగ్గరికి రావాలి. హల్లెలూయా. వచ్చి నీకేం కావాలని చెప్పేసి ఆయన నిన్ను అడగాలి. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాడు. ఆయన మనకు రక్షకుడుగా వచ్చినాడు. ఇవే కాదు, ఇంకా దీనికి రిలేటెడ్గా అనేకమైన ఉన్నాయి. మన స్థితిగతులు, ఆర్థికపరమైన కానీ, ఇంకా ఇరుగు పొరుగు కానీ, కుటుంబంలో కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలోనికి మన రక్షకుని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడు ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఆయన సమస్తం సాధ్యం. అలాంటి దేవుని కలిగి ఉన్నాం. అట్టి కృపను పొందుకొని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మన జీవితంలో, మన కుటుంబంలో, మన స్థితిగతులలో, పరిస్థితులలో, రాకపోకలో, వేరెవర్ దట్ ఏ ప్రాబ్లమ్స్తో మనం బాధపడుతున్నాం, జస్ట్ ఇన్వైట్ ద సేవియర్ రక్షకుని ఆహ్వానిద్దాం. ప్రభువా, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నేను వెళ్ళు ప్రతి స్థలములో, నా బిజినెస్లో కానీ, ఎవ్రీవేర్ ఎక్కడెక్కడైతే నేను వెళ్తున్నానో అక్కడక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంలోకి మీరు రావాలి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ మా మధ్యలోనికి వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో తండ్రి నేను పాపం నుండి, శాపం నుండి, దోషం నుండి, రోగం నుండి, మరణం నుండి, నరకం నుండి మమ్మల్ని తప్పించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించడయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటూ. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి, నీకే వందనాలు. మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నారు, మీ సన్నిధికి నడిపించినారా. మీ కనికరం మాకు కావాలి ప్రభువా. అవును తండ్రి, మా పరిస్థితులు మమ్మల్ని మింగివేయాలని చూస్తున్నాయి, కానీ తండ్రి మీరు గొప్పవారు తండ్రి. నాయన ప్రభా, మా పరిస్థితిని మింగివేయండి, మా పరిస్థితిని అణచివేయండి తండ్రి, అనగత్రొక్కండి దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క సందేశం ద్వారా తండ్రి నాయన ప్రభా, మా ప్రియులు తండ్రి నాయన ప్రభా అనేకమైన విషయాలను నేర్చుకున్నారు తండ్రి నాయన. మీరు లోక రక్షకుడుగా వచ్చిన, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా మా మధ్యలోనికి వచ్చిన గొప్ప దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవిత కాలంలో తండ్రి నాయన మేము మిమ్ములను మోసుకొని వెళ్ళాలి తండ్రి. నీకు వీఆర్ ద క్యారియర్స్ ఆఫ్ ద క్రైస్ట్ లార్డ్ లీడర్స్, గైడర్స్ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రాబ్లంను అడ్రస్ చేస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ బైండ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ సిన్ tormenting my people right now. I bind it in the name of Jesus. I bind and I nullify it and I break their power and influence in the mighty name of Jesus. Whatever the curses, whatever the శాపాలు, ఏదైతే శాపం అవుతాయో మమ్మలను, మా కుటుంబాలను, మా అభివృద్ధిని, మా ఎదుగుదలను అడ్డగించుతున్న ప్రతి విధమైన శాపమును యేసు నామములో కల్వరికి సిలువకు కొట్టివేస్తున్నాను. కల్వరి సిలువకు మేకులతో కొట్టివేస్తున్నాను. By the blood of Jesus, by the finished work of Christ on cross, in the mighty name of Jesus, I defeat and destroy the power of curses in the mighty name of Jesus. So thank you Lord. Every iniquity, habitual ఇంటెన్షన్స్, హ్యాబిచువల్ డూయింగ్స్ ఏదైనా కానీ కంటిన్యూగా చేస్తున్నటువంటి ప్రతి విధమైన ట్రాన్సిగేషన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ బ్రేక్ దర్ పవర్, ఐ బ్రేక్ దర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ సిక్నెస్ ప్రతి విధమైన రోగం, మీ అనారోగ్యతలు ఎక్కడ ఉన్నా కూడా మీ చేయి పెట్టుకోండి, మీ కుడి చేయి పెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ దట్ సిక్నెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన నొప్పి యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపించుతాను. ఐ కమాండ్ ద సిక్నెస్ టు లీవ్ మై పీపుల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు ఆర్ డిఫీటెడ్ ఆన్ ద క్రాస్. You don't have any power to manifest. I paralyze you right now. I drag you down in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుని ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని కలవరి సిలువలో తను మా యేసయ్య
కల్వరి సిలువకు కొట్టి వేసినాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ టు స్టే ఇన్ అవర్ బాడీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. అలాగే తండ్రి, నేను మరణం యొక్క భయం కలిగిన వారిని యేసు నామములో బలపరుస్తున్నాను. పిరికితనము గల ఆత్మను కొట్టివేస్తున్నాను. ధైర్యము, శక్తి, ఇంద్రియ గల ఆత్మను తన వారికి కుమ్మరించి దీవించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క తండ్రి నాయన ప్రభు సంవత్సరం అంతా కూడా మమ్మలను తను కాచి కాపాడు. మీ రెక్కల కింద భద్రపరిచినావు తండ్రి. మమ్మలను మీ ఆయుధాలుగా వాడుకొని తండ్రి నాయన వచ్చే సంవత్సరము తండ్రి నాయన మీ శక్తి కార్యములను జరిగించుటకు, మీ మహిమను కరపరచుటకు కృప చూపించి దీవించి ఆశీర్వదించమని, ఎస్పెషల్లీ మా యొక్క ప్రియుల కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రాబ్లం, ఎవ్రీ ప్రాబ్లం, ఏ దారిలో నువ్వు వచ్చినావో యేసు నామంలో పారిపోమని ఆజ్ఞాపించు. ఐ కమాండ్ దట్ ప్రాబ్లం టు రన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రన్ ఫ్రమ్ అవర్ హౌసెస్, రన్ ఫ్రమ్ అవర్ సిచ్యువేషన్, రన్ ఫ్రమ్ అవర్ బాడీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. మమ్మల్ని భయపెట్టే ప్రతి విధమైన భయాన్ని యేసు నామంలో బంధిస్తున్నాను. భయము కలగజేసేదానికి భయము కలుగును గాక. హల్లెలూయా. నిన్ను భయపెట్టేవారు యేసు నామంలో భయపడుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించును గాక.